ఇప్పుడు వచ్చేసి మనము వారణాసి సిటీ రైల్వే స్టేషన్ బయట ఉన్నాం చూడండి, కనిపిస్తున్నాం చూడు వారణాసి సిటీ రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చినాం కదా, కొంచెం అటు ముందుకు వెళ్ళి మనం ఆటో అయితే మాట్లాడుకుందాం. సైకిల్ బాబా ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నాము, అక్కడ రూమ్స్ అయితే మాట్లాడుకుందాం. మీకు మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడరు. మనకి ఇక్కడ కాశీలో ఉన్న టెంపుల్స్ అన్నీ ప్రతి ఒక్కటి మీకు చూపెడతాను చూడరు, లాస్ట్ వరకు చూడరు. ఫస్ట్ అయితే కుంభమేళకి వెళ్దాం చూడు, ఆ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూడండి. చలో వెళ్ళిపోదాం, మనం అయితే ఆటో మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళేసి. సెకండ్ ఏడున్నాం ఇప్పుడు కాశీ. ఓం నమః శివాయ్. గైస్ ఇప్పుడైతే మనము రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనమైతే టుక్ మాట్లాడుకున్నాము. సైకిల్ బాబా సైకిల్ స్వామి ఆశ్రమం అని చెప్తే చాలు, వాళ్ళే డ్రాప్ చేస్తారు. 1 పర్సన్కి వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటారు సైకిల్ స్వామి ఆశ్రమం అని చెప్పేస్తే. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం, ఇద్దరు కలిసి టుక్లో అయితే ఇప్పుడు మా ఇద్దరం వెళ్తున్నాం, ఎందుకంటే ఇద్దరి కోసమే మాట్లాడుకున్నాం. సైకిల్ ఆశ్రమం వచ్చేసి తెలుగు వాళ్ళ కోసము. ఇక్కడనైతే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అంట మాకు చెప్పారు, అందుకోసమే ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత కొంచెం లెఫ్ట్ తీసుకోవాలా. అక్కడికి వెళ్ళి మీరు సైకిల్ ఆశ్రమం అని చెప్తే ఎవరైనా చెప్తారు, తెలుగు వాళ్ళ ఆశ్రమం అది. తెలుగు పీపుల్స్ ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, ఓన్లీ 150 రూపీస్ మాత్రమే రూమ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా సైకిల్ బాబా ఆశ్రమం ఇదే. మనమైతే ఇప్పుడు సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర ఉన్నాము. నీకు మొత్తం సైకిల్ బాబా ఆశ్రమం వచ్చేసి ఇక్కడ ఎట్లుంది, రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, రూమ్స్ ఎట్లా అవైలబుల్ ఉన్నాయి, మంచిగా నీట్ ఉన్నాయి లేవన్నాడు నెక్స్ట్ వీడియో చూస్తాను చూడండి. ఇప్పుడైతే మనం సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర ఉన్నాం కాశీలో. పాండే హవేలీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, పాండే హవేలీ సైకిల్ బాబా ఆశ్రమం కొట్టండి. ఇదే ఆశ్రమం వచ్చేసి సైకిల్ బాబా ఆశ్రమం. దీనికి నెక్స్ట్ వీడియో చూపెడతాను, క్లారిటీగా అర్థమైపోతుంది గైస్, నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడైతే మనం ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము, గంగాదేవి దగ్గరికి స్నానం చేసుకొని వద్దాం. చూపెట్టే స్నానం చేసుకోవడానికి ఎట్లా వెళ్ళాలో కాశీలో. ఫస్ట్ స్నానం చేసిన తర్వాత కాలభైరవ దగ్గరికి వెళ్దాం, టెంపుల్కి. కాలభైరవ టెంపుల్ అయిపోయిన తర్వాత కాశీ విశ్వేశ్వరనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే స్నానం అయితే చేసుకుందాం గైస్, స్నానం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇప్పుడైతే మనం కాశీలో ఉన్నాం, కాశీలో ఉన్న టెంపుల్స్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసి చూపెడతాను. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి ఒక్క వీడియోస్ అనేది వస్తుంటాయి. మహాకుంభమేళ కూడా వెళ్ళాము, మహాకుంభమేళ వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియో మహాకుంభమేళ నేనైతే అప్లోడ్ చేసిన నా యూట్యూబ్ ఛానల్లో, మీరు వెళ్ళి చూడండి తొందర, ఓకేనా? దేవ్ శంభో శంకర. చలో వెళ్ళిపోదాం, స్నానం చేసుకో. జై శ్రీరామ్. స్నానం చేసుకోనికి అయితే వెళ్ళిపోదాం గైస్. చూడండి మీకు క్లారిటీగా చూడండి, మొత్తం అర్థమైపోతుంది. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా సైకిల్ స్వామి ఆశ్రమం. ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్గా వెళ్ళాలా, అక్కడ డెడ్ ఎండ్ వాడికి లెఫ్ట్ తీసుకొని మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలా, అక్కడ డెడ్ ఎండ్ వరకు. ఇప్పుడైతే రైట్ తీసుకున్నాం మనం ఇక్కడికి, అట్లనే స్ట్రైట్ వెళ్ళిపోతుండాలా మొత్తము. ఇక్కడనైతే గల్లీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కాశీలను అయితే. ఫస్ట్ టైం చూసిన ఇట్లాంటి గల్లీలు చాలా బాగున్నాయి. ఇక్కడ రోడ్ చూడండి ఎట్లున్నాయి, బండలతో ఉన్నాయి, మొత్తం బండలు. ఇక్కడ మొత్తం స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉండాలి ఆ ఘాట్ దగ్గరికి. స్నానం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. డెండ్కి వచ్చినాక ఈ టెంపుల్ కనిపిస్తుంది, ఈ టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలా. ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత ముందు డెడ్ ఎండ్కి అయితే రైట్ తీసుకోవాలా, రైట్ సైడ్. రైట్ సైడ్ తీసుకున్నాం, రైట్ సైడ్ అయితే ఇప్పుడు తీసుకున్నాం, స్ట్రైట్గా వెళ్ళిపోవాలా. లేక ఇట్లా మనకి ఇక్కడ మొత్తం టిఫిన్ సెంటర్స్ అవి కనిపిస్తుంటాయి చూడండి, చాలా బాగున్నాయి ఇక్కడ. మేము పొద్దున్న వచ్చేసి ఈ బ్రదర్ దగ్గర నేను బాయ్ దోశ అచ్చాయే, మార్నింగ్ అచ్చాయే, బహుత్ సుందరే. ఈ బ్రదర్ వచ్చేసి సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర ఫుడ్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ దోశ తీసుకోండి, చాలా బాగుంటుంది బ్రదర్ దగ్గర. ఇక స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇట్లా డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోవాలి, లాస్ట్ వరకు అయితే. చూడండి గైస్ వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి ఇట్లా. ఇప్పుడైతే మనం డెడ్ ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చినాం కదా, ఆ గల్లెక్కని వచ్చినాక ఆ గల్లెక్కని లెఫ్ట్ తీసుకోవాలి, మళ్ళీ ఇటు లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోదాం. చూడండి గైస్, కాశీకి వచ్చినామంటే చాలా అదృష్టం, మనకి పుణ్యం. ఆ దేవుడు రాసి పెట్టిండేమో కాశీకి రావాలని చెప్పి. చూడండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒకటి చిన్న గల్లీ కనిపిస్తుంది, గల్లెకైతే ఎంత అదృష్టం ఉంటే వస్తాం తెలిసి ఇక్కడికి కాశీకి. ఆ దేవుని ఆజ్ఞ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చినాం కాశీకి. హర హర్ మహాదేవ్ శంభో శంకర్. పోయి చూడండి గైస్ కుక్క. ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, గమ్మత్తున్నాయి గల్లీలనైతే.
హర్ హర్ మహాదేవ్. ఇక్కడ ఘాట్ అని కనిపిస్తుంది కదా, ఇక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. కరిసేటట్టు ఉంది చూడు, ఎంత ఈజీగా ఘాట్. ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, ఓన్లీ డిస్టెన్స్లోనే ఉంది, మీటర్స్లో. ఇక కనిపిస్తుంది చూసుకోరు. ఇక ఘాట్కి అయితే వచ్చేసినాం. మీరు ఇట్లనే లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి గైస్, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా నేను ప్రతి ఒక్కటి తీస్తాను మీ అందరి కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. పక్కన ఉన్న గంటను కూడా కొట్టండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏ వీడియో చేసిన ప్రతి ఒక్కటి. ఇంకో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ బ్లూ గేట్ కనిపిస్తుంది చూడండి, ఇగో కెఫే. రైట్ తీసుకుంటే ఆల్మోస్ట్ వచ్చేసినాం ఘాట్ దగ్గరికి అయితే. హర హర్ మహాదేవ్, శంభో శంకర. కాశీకి రండి. అందరు అంటుంటారు కాశీకి పోవద్దు అని అంటారు, కానీ కాశీకి వస్తే ఆయుష్ పెరుగుతుంది, చాలా మంచిది. ఎవరో మాటలు చెప్పిన మాటలు వినకండి, శివయ్య ఆజ్ఞ ఉంటేనే ఇందాక రాగలుగుతాం. అదే ఆలోచించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఎవరో చెప్పిన మాటలు వినకూరి, కాశీకి రావద్దని చాలామంది చెప్తుంటారు, కానీ కాశీకి రండి, చాలా మంచిది, పుణ్యం. శివయ్య ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ దాకా రాగలుగుతాం. ఓ హర హర్ మహాదేవ్, శంభో శంకర. ఎవరి మాటలు వినకండి, ఒక్కసారి అయితే కాశీకి వచ్చి చూడండి, తర్వాత మీరు చెప్పుర్రి ఎంత మంచిగా ఉంటుంది తెలుసా కాశీ. ఒక్కసారి రండి. హర హర్ మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్. ఇంకో చూడండి, చూసుకున్నట్లయితే కాశీ. ఫస్ట్ అయితే మనం స్నానం చేసుకొని కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్దాం. తర్వాత ఇగో ఇటు స్ట్రైట్కి వెళ్తేనేమో కాశీ విశ్వేశ్వరనాథ్ టెంపుల్ వస్తుంది. ఇదంతా లైన్ కట్టినారు చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాశీ విశ్వేశ్వరనాథ్ టెంపుల్ ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే ఇక్కడ స్నానం చేసుకొని మనమైతే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయి కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదంతా లాస్ట్కి ఎక్స్ప్లోర్ చేస్తారు చూడండి గాయస్. సెకండ్ వీడియోలో వస్తుంది ఇదంతా చూడండి. పబ్లిక్ చూడరు ఇక్కడ గౌరీ కూడా కూర్చున్నారు చూడండి. గోరా చాలా, ఒకసారి పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కాశీలోనే. అయితే ఇక్కడ ఘాట్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఘాట్స్ ఉంటాయి చూడండి. ప్రతి ఒక్క ఘాట్స్ ఘాట్స్ అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. మహాదేవ్ చూడండి, ఇక్కడ బోట్స్ అయితే ఎట్లున్నాయో. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి. ప్రైజెస్ ఇక్కడ బోట్స్లో ఎట్లా వెళ్ళాలా అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. సైకిల్ బాబా ఆశ్రమం అవన్నీ ప్రతి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇప్పుడైతే స్నానం చేసుకొని కాలభైరవ టెంపుల్కి వెళ్దాం. చూడండి బోట్లు ఇక్కడ ఎట్లున్నాయో మొత్తం. మళ్ళీ మణికంఠ ఘాట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏడేద్దాం స్నానం. చూడండి ఇక బోట్లలో వర్రీ గాయస్ మస్తు ఉంటుంది. ఒక్కసారి రండి కాశీకి వచ్చి చూడరు, తర్వాత మీరే చెప్పురి. ఊకే అందరు అంటుంటారు కాశీకి పోకురు అని అందరు ఇంటాలా, కానీ రండి. ఎంతో మంది వస్తారు. చూసుకున్నట్టయితే చూడండి చిన్నపిల్లలు కూడా వచ్చినారు ఆఖరికి. ఏడేద్దాం కదా. చూడండి కాశీ ఎట్లుందో ఖాళీ. ఇంకా బోట్లు చూడు, వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో మొత్తం. పబ్లిక్ అయితే మస్తు మంది ఉన్నారు. పబ్లిక్ అయితే ఈ కోటలు చూడండి బ్యాక్ సైడ్ ఎట్లున్నాయి. అన్ని ఘాట్లు అంట. ఆ ఘాట్లన్నీ ప్రతి నెక్స్ట్ 20-21 ఘాట్స్ దాకా ఉన్నాయి. ఇవి మొత్తం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. మీరు ఘాట్లు అంటే షాక్ అవుతారు. ఎట్లుంటాయంటే ఇప్పుడు ఈడొక ఘాట్ ఉందా, దాని పక్కనే ఇంకొక ఘాట్, అట్లుంటాయి ఇక్కడ ఘాట్స్ అయితే. డిఫరెంట్ ఉన్నాయి ఘాట్లు అయితే. అన్ని ఘాట్లు చూపెడతా, ప్రతి ఒక్క ఘాట్ చూపెడతాను నెక్స్ట్ వీడియోలో అయితే. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొడితేనే ప్రతి ఒక్కరికి చూపెడతాను, లేకపోతే నా వీడియోస్ అయితే మీకు అయితే రావు. చూడరుగా ఎట్లని కావాలి. ఇంకా చూసుకున్నట్లయితే బోట్లు చూడండి ఎట్లున్నాయో, పెద్ద పెద్ద బోట్లు. ఇప్పుడైతే మనం కాశీలా స్నానం ఎక్కడనైనా చేయొచ్చు. చూడండి ఏ ఘాట్ దగ్గరనైనా చేయొచ్చు స్నానం. ఇక్కడనైతే ఇప్పుడు మనం స్నానం అయితే చేద్దాం. చూడు ఎంతో మంది ఉన్నారు కాశీలా. ఘాట్లు అలా రాసి చూడండి గైస్ గోడ మీద ఘాట్ అని.
అట్లా ఘాట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఘాట్లు ఉన్నాయి ఇక్కడ. రాజా ఘాట్ అంటే రాజా ఘాట్ దగ్గరనైతే ఇప్పుడు మనం స్నానం చేస్తున్నాం. కాశీకి రర్రి ఆ జన్మనైతే ధన్యమైపోయింది. ఎందుకంటే ఆ శివయ్య ఆజ్ఞ ఉన్నది కాబట్టి నేను ఈ కాశీ దాకా రాగలిగినాను. హర హర్ మహాదేవ్ శంభో శంకర. ప్రతి ఒక్కరు రర్రి. చల్లగా ఉండే విశ్వాలు చల్లగా ఉండేరా. హర హర్ మహాదేవ్ శంభో. చల్లగా ఉండేరా రే మస్తు చల్లగా ఉండే విశ్వాల్. హర హర్ మహాదేవ్. కాశీకి రర్రి ఒక్కసారి చూడండి ఎంత మంచిగా ఉందో. హర హర్ మహాదేవ్ శంభో శంకర. కాటిలో కాలే కట్టెలు నిన్ను రమ్మంటున్నదిరా. అరే ఓ ఓ మనిషి ముందల గడ్డరని ఆస్తి. అరే ఓ ఓ మనిషి ముందల గడ్డరని ఆస్తి. ఏం లేదు, కొట్లాటలు అవి పెట్టుకుంటే ఏం రాదు. మంచి అందరితో కలిసిమెలిసి ఉండరు. ఆస్తి ఉన్నాయని చెప్పి పైసలు ఉన్నాయని చెప్పి ఎప్పుడు సంతోషపడిపోకరి. ఇంత పైసలు ఉన్నా ఏమున్నా రావాల్సింది తర్వాత ఎట్లా అయినా శివయ్య దగ్గరికి. హర హర్ మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడే కాశీలో గంగాదేవిలో స్నానం చేసుకొని వస్తున్నా. చలో ఇప్పుడైతే మనం కాలభైరవ టెంపుల్కి వెళ్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్దాం. ఇప్పుడైతే కాలభైరవ వచ్చేసి ఈ వ్లాగ్లో వస్తుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఎట్లా వెళ్ళాలో అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. హర హర్ మహాదేవ్ శంభో శంకర. చూడుర్రి ఈ రోజు నుంచి అయితే మంచి మంచి వీడియోలు వస్తాయి. కాశీ మొత్తం చూపెడతాను చూడురా. హర హర్ మహాదేవ్ శంభో శంకర్. చూడండి ఆ కాశీ ఎట్లుందో. नंबर वाला